అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి క్విక్ అండ్ ఈజీగా అయిపోయి ఉప్మా రెసిపీ అనమాట. సో ఫస్ట్గా మనము రవ్వ అనేది లైట్ బ్రౌన్ కలర్గా వేయించి పెట్టుకోవాలి. ఇంకా అదే కడాయిలో 2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే మనం ఇంకా ఆవాలనేది వేసుకోవాలన్నమాట. ఆవాలైతే బాగా చిటపటలాడాలి. చిటపటలాడాక మనము కరివేపాకు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏమంటే వెజిటేబుల్స్ అనేది వేస్తున్నాం అనమాట. ఇంకా కరివేపాకు బాగా మంచి కలర్ చేంజ్ అయినాక ఇంకా మనం అందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటో, ఆనియన్, టమాటో, పీనీస్, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో మీరు బఠానీ వేసుకోవచ్చు, ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అనమాట. వెజిటేబుల్స్ అనేవి మీ చాయిస్ ఉంటుంది. చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సో ఇది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే రెసిపీ ఉంటుంది. ఉప్మా అనేది చాలామందికి నచ్చదు, బట్ ఒకసారి ఇలా చేసి చూడండి, అందరూ ఇష్టంగా తింటారు ఉప్మా అనేది. సో మనం ఇంకా వేసుకున్నంత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈరోజు నేనైతే సన్న రవ్వతో చేసుకుంటున్నాను, అంటే చిన్న రవ్వతో. ఇది ఇంకా సాల్ట్ అనేది మనం వేసుకోవాలి, ఎందుకంటే మనం వేసుకున్న వెజ్జీస్ అంతా విన్న ఫ్రై అవుతుంది కాబట్టి. ఇంకా మనం సాల్ట్ అనేది వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే మా ఇంట్లో ఇదే స్పెషల్, ఉప్మా చేసింది అమ్మ. నాకైతే ఎక్కడ బయట ఉప్మా తినడం ఇష్టం లేదు, కానీ మా ఇంట్లో మా అమ్మ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటాను ఉప్మా అనేది నేను. సో ఇంకా మనకు చూస్తున్నారు కదా, కొంచెం కలర్ బాగా ఫ్రై చేసినాక అందులోనే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయి వరకు వేయించుకొని అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకున్నాక రవ్వ మనం ఎంత తీసుకుంటాం దానికి కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడు రవ్వ ఉప్మా అనేది మనకి గట్టిగా కాకుండా కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది తినేకి. సో అందుకే మేము ఇక్కడ 3 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాము. ఇంకా మనం బాగా నీళ్ళు ఉడికేటప్పటికి మనం ఇలా వేసుకోవాలి రవ్వ అనేది. ఒక చేత్తో రవ్వ వేసుకుంటూ ఒక చేత్తో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. మనం అలా వదిలేస్తే ఉండలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఉండలు కాకుండా మనం చూసుకోవాలి రవ్వ ఉప్మా చేసేటప్పుడు. రవ్వ ఉప్మా చేసేటప్పుడే కాదు, మనం రవ్వ కేసరి చేసినప్పుడు కూడా అట్లే అనమాట. సో లేకుంటే మనకి ఉండలు కట్టేస్తుంది, అలా ఉండలు కట్టేస్తే బాగుండదు. చూస్తున్నారు కదా, మనం ఇలా లాస్ట్గా మనం రవ్వ వేసుకొని ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టి దమ్ముకు వదిలేస్తే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అనమాట. రియలీ దీనికి మనం కాంబినేషన్గా నేనైతే పెరుగు తింటాను. మీరేం కాంబినేషన్గా తింటారో నాకు కమెంట్లో చెప్పేయండి. ఇంకా నాకు రవ్వతో కాంబినేషన్ ఉప్మాకైతే నేను పెరుగు అనేది వేసుకుని తింటాను అనమాట. చట్నీ కూడా వేసుకొని తింటారు చాలా వరకు, నేనైతే ఉప్మాతో తింటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వ్లాగ్ అంటే ఏంటంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.